హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో నేను టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చెప్తాను. సో నువ్వులు అనేది ఫ్రై చేసేసి అందులోనే టమాటా వేసేసి మిక్సీ పట్టేసి పెట్టండి. దాని తర్వాత నేనైతే మటన్ కర్రీ మ్యాక్సిమం కుక్కర్లోనే చేస్తానండి. సో కుక్కర్లో కొంచెం తగినంత ఆయిల్ వేసేసుకొని సాయి జీరా అనేది వేయండి. సాయి జీరా తర్వాత ఇలాచీ, సో మ్యాక్సిమం నేనైతే ఏ స్పైసెస్ యూజ్ చేయను. మీరు కావాలంటే లవంగ పట్ట కూడా వేసుకోవచ్చు. సో అది ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసాక పుదీనా, మెంతం కూర, కరివేపాకు వేసేసాను. వేసి మిక్స్ చేయండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక మీరు అనేది పసుపు వేసేసేయండి. పసుపు వేసాక కొంచెం అది మనకి ఫ్రై అయినట్టు అనిపించాక జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోండి. అది బాగా ఫ్రై అవ్వాలండి, లేకపోతే పచ్చి వాసన అనేది మనకి వస్తుంది. సో ఇది బాగా మిక్స్ చేయండి, సో దట్ అడుగు అనేది పట్టకుండా. సో మనం మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదండి, అది అందులో వేసేసేయండి. అది వేసిన తర్వాత కారం పొడి అంతా తగినంత వేసేసుకోండి. కారం పొడి వేసాక కొంచెం ఆయిల్ వచ్చి పైకి తేలేంత వరకు వెయిట్ చేయండి. అది వెయిట్ చేసాక మటన్ కర్రీ అనేది కడిగి పెట్టేశారు కదండి, అది అందులో వేసి మిక్స్ చేసేసేయండి. అది బాగా మళ్ళా ఉడకాలంటే మనం సాల్ట్ వేసేసుకోండి, తగినంత సాల్ట్ వేస్తేనే మనకి మటన్ అనేది బాగా వేగుతుంది. సో ఒకసారి కలిపేసి జస్ట్ మూత అలా పెట్టండి. అది ఆయిల్ వదిలిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మటన్ మసాలా అనేది పైనుంచి వేసేసుకోండి. మీకు ఎంత కావాలో తగినంత మటన్ మసాలా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేయండి. కలిపిన తర్వాత వచ్చేసి కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసాక తగినంత హాట్ వాటర్ వేసేసి విజిల్ పెట్టేసేయండి. అయిపోయిందండి మటన్ గ్రేవీ కర్రీ టేస్టీగా.